మనం ఏమి విత్తుతామో దానినే కోస్తాం. గాలిని విత్తుతున్నామా, ప్రళవాయువు కోస్తాం. జాగ్రత్త. గాలిని విత్తటం ఏంటి? గాలి అనేది దేనికి వాడతాము? మన మాటల్లో యథార్థత ఉండదు, మన ప్రవర్తనలో సరైన జీవితం ఉండదు, మన క్రియల్లో మంచి పరిస్థితి ఉండదు. ఎట్లా పడితే అట్లా అడ్డందిడ్డంగా మాట్లాడటం, అడ్డందిడ్డంగా పనిచేయటం, అడ్డందిడ్డంగా జీవించే జీవితం అని కలిగిన వాళ్ళని ఏమంటారు తెలుసా? వాడన్నీ గాలి మాటలరా, అదంతా గాలి బ్రతుకురా అంటే. గాలిని దేనికి వాడతామంటే అడ్డదిడ్డమైన బ్రతుకు వాడతాం. కనుక అటువంటి గాలి స్థితి మన జీవితాల్లో ఉందా? ఎట్లంటే అట్లా మాట్లాడి, ఎట్లంటే అట్లా ప్రవర్తించి, ఎట్లంటే అట్లా జీవించి ఈనాడు దేవుని ప్రజలుగా ఇంతవంటి దిగజారిన స్థితిలోనికి మనం వస్తామా? ఈ గాలిని మనము విత్తామా, ప్రళయ వాయువుగా వస్తాం. జాగ్రత్త. కనుక మనము ఆలోచన చేసుకుందాం మన జీవితాలలో. ఎందుకంటే దేవుని యొక్క తీర్పులు అంత స్వచ్ఛంగా, అంత ఖచ్చితంగా ఉంటాయి. దానిని ఎరిగి ఈనాడు మన జీవితాల్లో మనం దిద్దుబాటులోకి వస్తే ఎంత మంచిది.